పేరు రవికుమార్ అండి. నేను కంచరపాలెం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను. మొన్న 28వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ అరకు ప్రాంతానికి చెందిన ఎత్తెల దివ్య స్వరూపాను ఆమె హస్బెండ్ సన్ని జాన్ బాబు వీళ్ళిద్దరూ కూడా కంచరపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చినట్లు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఫాదర్ ఎవరికో వేరే వాళ్ళకి అడాప్షన్ ఇచ్చేసారు వాళ్ళకి తెలియకుండా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడితే ఆ అబ్బాయి వాళ్ళ బంధువైన ఈ పాల్ బాబు అనే ద్వారా వేరే వాళ్ళకి అడాప్షన్ ఒక నోట్ ద్వారా అబ్బాయికి ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే ఈ అమ్మాయి ఈ జాన్ బాబు అనే వ్యక్తితో ఇద్దరు కూడా ప్రేమ నడిపినారు. ఈ ప్రేమ దీని కారణంగా అమ్మాయి ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ అయింది. 9 మాసాలు నిండిపోతున్నాయనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా కంచరపాలెం అమ్మాయిని అరకు ప్రాంతం నుంచి తీసుకొచ్చి కంచరపాలెం కైలాసపురం ప్రాంతంలో ఉంచి ఆ అమ్మాయికి క్రిందటి సంవత్సరం 24వ సంవత్సరం డిసెంబర్లో కేజీహెచ్లో డెలివరీ చేయించారు. డెలివరీ చేయించిన తర్వాత ఈ అమ్మాయికి అప్పటికే పెళ్లి కాలేదు కాబట్టి మారు వివాహం చేద్దాము, ఈ అబ్బాయి ఉంటే ఇబ్బంది వస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు ఉద్దేశంతో అమ్మాయి కన్సెంట్తోనే చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ కూడా ఉంది, అడాప్షన్ డాక్యుమెంట్గా. అయితే అది వీళ్ళ బంధువు ద్వారా ఇక్కడ విశాఖపట్నానికి చెందిన ఇమ్మంది కనకరాజు, కోదండ కుమారి అనే దంపతులిద్దరు కూడా ఒక అడ్వకేట్ నోటరీ డాక్యుమెంట్ ద్వారా అబ్బాయిని అడాప్షన్ ఇచ్చినారు. అయితే ఆ విషయం ఈ పాల్బాబు ద్వారా మేము తెలుసుకొని ఈ పాల్బాబు ద్వారా అబ్బాయి ఎక్కడున్నాడో ఈ కనకదుర్గ, ఈ కోదండ కుమారి కూడా వీళ్ళిద్దరిని పిలిపించడం, అబ్బాయిని కూడా చూపించారు. అబ్బాయిని చూపించిన తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక డాక్యుమెంట్ మేము అడాప్షన్ ఇస్తే తప్ప మేము తీసుకోలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎనీహో అడాప్షను అది చట్టవిరుద్ధం కాబట్టి వెంటనే ఆ అబ్బాయిని మేము సంరక్షించి ఇక్కడ మర్రిపాలెంలో ఉన్న శిశుగృహానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు సోమవారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గారు ఎదుట హాజరుపరుస్తాము. ఆ అబ్బాయిని వారి బయలాజికల్ పేరెంట్స్కి ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ పేరెంట్స్ గారు ఎగ్జామిన్ చేశాక హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సార్, అంటే బాధితురాలు 4 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరిగినా నాకు న్యాయం జరగలేదని తన ఒక ఆరోపణ అనేది చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? వాస్తవం కాదండి. అంటే ఆమె చెప్తున్నట్టుగా క్రిందటి నెల పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా చెప్తూ నాకు నా అబ్బాయిని అప్పగించండి సార్, ఎక్కడున్నాడో అన్నారు. దాని మీద ఇంతకు ముందు నుంచి కూడా వాళ్ళ వీళ్ళ పేరెంట్స్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ పాల్బాబా ఎవరైతే మధ్యవర్తి ఉన్నాడో ఆయనకి మాత్రమే తెలుసు కాబట్టి ఆ అబ్బాయి అందుబాటులో లేకపోవడం వల్ల ఈ బేబీని హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. అరకులో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ పెద్దలు కూర్చొని ప్రయత్నం చేసినారు, బట్ దొరకలేదు. నిన్న శనివారం నాడు మాకు లక్కీగా ఈ పాల్బాబు దొరకడం, ఈ పాల్బాబు ద్వారా బేబీని రెస్క్యూ చేసి బేబీని శిశుగృహంలో పెట్టడం జరిగిందండి. వీళ్ళిద్దరూ అంటే ఇప్పుడు భార్యాభర్తలు కాని వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మేజర్స్. ఇప్పుడు ఈ విషయం జరిగినందుకు వాళ్ళ పేరెంట్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? వాళ్ళు ఎలాంటి చర్యలు కావాలని చెప్పి అమ్మాయి అడగలేదు మాకు. కేవలం ఏంటంటే నా అబ్బాయిని నాకు అప్పగించండి అని మాత్రమే చెప్పినారు కాబట్టి అబ్బాయిని రెస్క్యూ చేసి చైల్డ్ హోమ్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఎటువంటి క్రిమినల్ యాక్షన్ తీసుకోమని మాకు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటాను. పిల్లగల తల్లిదండ్రులు అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, మా బిడ్డను మాకు అప్పచెప్పండి అని చెప్పడం జరుగుతుంది సార్. ఎవరైతే అమ్మాయి ఉందో ఈ బేబీ మదరు ఆవిడైతే ఎటువంటి చర్యలు క్రిమినల్ చర్యల కోసం ఆవిడ చెప్పలేదు. నా బాబుని నాకు అప్పగించండి చాలని చెప్పి మాత్రమే కోరడం జరిగింది. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నారు అనేది మన వారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్? అదే చెప్పాను కదా, బాబుని ఆల్రెడీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మర్రిపాలెం శిశుగృహంలో ఉంది బేబీ. ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదురుగా మేము హాజరుపరుస్తాము. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదురుగా బోత్ ఎవరైతే అడాప్షన్ తీసుకున్నామని చెప్తున్నారో వాళ్ళు, అలాగే ఈ బయలాజికల్ పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ ఎదురుగా హాజరైన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఎగ్జామిన్ చేసి డాక్యుమెంట్స్ అవి ఎంతవరకు జెన్యూనిటీ ఉన్నది చూసుకొని బయలాజికల్ పేరెంట్స్కి కానీ ఎవరికైతే హక్కు ఉంటుందో వాళ్ళకి అందజేస్తారండి.